सभी किसान भाइयों को मेरा नमस्ते। हम सभी लोग महाराष्ट्र से शरयू सीड्स से हैं। రైతు సోదరులందరికీ నమస్కారం అండి। మేము సరియు సీడ్స్ औरंगाबाद कंपनी నుంచి ఇక్కడికి వచ్చాము। हमारी यहाँ शरयू सीड्स किसान भाइयों की सेवा में कपास, फील्ड क्रॉप और वेजिटेबल्स के काफ़ी अच्छे वैरायटीज़ लगभग 7 से 8 राज्यों में हम इसको किसानों तक पहुँचाते हैं। మా కంపెనీ ఉత్పాదనలు పత్తి నుంచి మిరప తర్వాత అన్ని రకాలైన విత్తనాలు మేము సప్లై చేస్తున్నాము। 5-6 రాష్ట్రాల్లో మేము विस्तరించి ఉంది ఈ कंपनी। आज हम यहाँ तेलंगाना स्टेट में खम्मम के पास हमारी एक चिली की बहुत प्रॉमिसिंग वैरायटी यश्मिका 901 इसके एक क्रॉप शो के संदर्भ में यहाँ आए हैं। ఈ రోజు ఈ తెలంగాణలో ఈ ఊర్లో మేము యష్మికా అనే మిర్చి వెరైటీని 901ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము। ప్రదర్శించడానికి మేము ఇక్కడికి వచ్చాము। पिछले 2 सालों से हम इस एरिया में इस स्टेट में यश्मिका का सेल कर रहे हैं, किसानों तक पहुंचा रहे हैं और हमें खुशी है कि यहाँ दिन ब दिन लोगों को बहुत अच्छी लग रही है और लोग इसे पसंद कर रहे हैं। గత 2 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఈ విత్తనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాము। రైతు సోదరులు చాలా ఈ విత్తనం చాలా బాగుందని చెప్పి అందరూ మాకు ప్రశంసలు చెప్తూ ఉన్నారు। ప్రస్తుతానికి ఇప్పుడు మేము అదే ఫీల్డ్లో ఇక్కడ ఉన్నాం। మీరు కూడా ప్రత్యక్షంగా ఈ ఫీల్డ్ని చూడొచ్చు। यश्मिका की खासियत यहाँ के लोगों को जो है रेड चिली के लिए जो यहाँ पर खास करके लगाते हैं, तो यश्मिका के फ्रूट्स जो है बहुत अच्छा अट्रैक्टिव रेड है, इसका लेंथ अच्छा है, सीड कंटेंट भी ज़्यादा है। यदि आप देखेंगे उसके लिए उसको वेट आता है और प्रोलिफिक बेरिंग है, बहुत सारी मिर्ची लगती है एक पौधे को। ఈ మీరు ప్రత్యక్షంగా ఈ చెట్టు చూస్తే గాన చెట్టు గుబురుగా వస్తుంది, కాయలు దగ్గరగా వస్తాయి, కాయ రంగు కానీ తర్వాత ప్రతి ఒక్క కాయలో గింజలు 108 నుంచి 110 దాకా గింజలు ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో। దానివల్ల రైతుకి ఏమిటంటే మంచి దిగుబడి వస్తుంది, బరువు ఎక్కువ వస్తుంది। మీరు అక్కడ చూడండి, చూపినట్టు तीखी और अच्छे लाल रंग की होने के कारण इसको बाज़ार में रेट या भाव भी बहुत अच्छा मिलता है। రంగు బాగుండటం వల్ల మార్కెట్లో మనకు మంచి రేట్ అనేది మనకు లభిస్తుంది। तो सभी किसानों से हमारी अपील रहेगी कि आने वाले सीज़न में यश्मिका का ज़रूर उपयोग करें अपने खेतों में और अपनी पैदावार से अपना अच्छा उत्पादन ले। రైతులు మేమందరం కోరేది ఏంటంటే వచ్చే ప్రతి సంవత్సరం ఈ యష్మికా 901 వెరైటీని వేసి అందరూ అధిక లాభాలు పొందాలని మేము ఆశిస్తున్నాము। ఇది తెగులను కూడా బాగా తట్టుకుంటుంది, స్టెప్ బై స్టెప్గా కాయ పూత వస్తుంది। దీనివల్ల రైతుకి మంచి దిగుబడి వచ్చి మంచి లాభాలు వస్తాయి। మన కలర్ ఇది బాగుంటుంది కాబట్టి మార్కెట్లో రేటు కూడా అధికంగా ఉంటుంది, మిగతా వెరైటీ కన్నా మన రేటు అధికంగా ఉంటుంది। దానివల్ల దానికి రైతుకి మంచి లాభాలు అన్నీ చేకూరుతాయి। పెట్టుబడి కూడా చాలా తక్కువ, రోగనిరోధక శక్తి ఎక్కువ దీనికి। రోగనిరోధక శక్తి ఉండడం వల్ల పెట్టుబడి అనేది రైతుకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది। దానివల్ల అధిక దిగుబడి వచ్చి ఖర్చు తగ్గి లాభం పొందడానికి ఆస్కారం ఉంది। जी हाँ, इस क्षेत्र में हम देखते हैं कि किसान अपनी मिर्च के फसल में वायरस या फिर ब्लैक थ्रिप्स की वजह से काफ़ी सारे परेशान हैं, लेकिन आप देखेंगे कि पूरे फील्ड में ये पूरा डिसीज़ फ्री, पेस्ट फ्री एक अच्छा हेल्दी क्रॉप यहाँ पे आया है। और यही नहीं बल्कि पूरे एरिया में यश्मिका का इसी प्रकार का बहुत अच्छा खेत अपने आपको देखने को मिलता है। ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా కానీ ఈ నల్ల తెగులు, ఆకుముడత ఇవన్నీ రోగాలతో అన్ని తోటలు అట్లా ఉన్నాయి। ఒక్క మన యష్మికా 901 దానికి ఏ విధమైన రోగాలు లేకుండా ఆకు నీట్గా ఉండి నీట్గా తెల్లగా ఉండి బాగున్నాయి। ఇది ఇక్కడే కాదు, మనం చేసిన 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇదే విధంగా ఈ పంట అనేది ఉంది। మీరు సైజు కూడా చూడండి, మామూలుగా మిగతా వాటి కన్నా పొడవుగా ఉంటుంది। రైతు సోదరులందరూ ఈ విత్తనం వాడుకోవాలని అందరినీ మేము కోరుకుంటున్నాము। అధిక దిగుబడులు సాధించాలని, వీళ్ళ యొక్క అధిక మొత్తం సంపాదించాలని మేము అందరం ఆశిస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం। थैंक यू सो मच। शरयू सीड्स की यश्मिका का आप चयन करेंगे इसी आशा के साथ मैं आपका धन्यवाद करता हूँ। थैंक यू सो मच। మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా మా రైతు ప్రదక్షిణ క్షేత్రంలో ఉన్నారు। ఈ విత్తనం చేసిన రైతు మనతో పాటు ఉన్నారు, నాగేశ్వరరావు గారని। మీరు ఆయన్ని కలిసి ఆయన అనుభవాన్ని కూడా మీతో షేర్ చేసుకోవచ్చు। నాగేశ్వర గారు చెప్పండి, మీరు ఈ విత్తనం వేసిన తర్వాత ఎట్లా ఉంది, ఎక్కడ తెచ్చుకున్నారు, ఎక్కడ దొరికింది, దానివల్ల మీకు ఎట్లా అనిపించింది అవన్నీ చెప్పండి। మీరు ఈ ఖమ్మంలో పీవీఆర్ దగ్గర తెచ్చానండి మేము। బాగుంది, రిజల్ట్ బాగుంది। అన్ని సీడ్ల కంటే ఈ సీడే మంచిగా అనిపించింది నాకు। కాపు విషయంలో కానీ
మన చెట్టు ఈ నల్లికి తట్టుకోవటం కానీ బాగుంది. రిజల్ట్ కూడా ఇంకా గ్రోతింగ్నే ఉంది. ఇప్పుడు కూడా కాపు పడుతూనే ఉంది. ఇంకా నాకు బాగా అనిపించింది. తెగుళ్ళ విషయంలో కూడా ఏరుకుళ్ళు లాంటి కొమ్మకుళ్ళు లాంటివి కూడా ఏమి రాలేదు ఈ సీడ్కి. కాయ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. గింజ శాతం కూడా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. కాయ కూడా పొడుగు ఉంది, షైనింగ్ ఉంది. దానివల్ల ఏంటి మీకు? దానివల్ల కాయ తాలు కానీ మచ్చ కానీ తాలుగా రాకుండా కానీ ఉంటుంది. రేట్ విషయంలో కూడా క్వాలిటీ ఉంటుంది. కాయ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. మిగతా వాటితో పోలిస్తే ఇది నేను 2 వెరైటీలు పెట్టినా. వేరే వెరైటీ కంటే ఈ వెరైటీనే బాగుంది. ఇదే వెరైటీ వేద్దాం అనుకుంటున్నా. మీ తోటి రైతులకి మీరు ఏమైనా ఇచ్చే సలహా ఏమైనా? ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని. మందులు కొట్టడం విషయంలో కానీ ఏదైనా మంచిగా ఎక్సలెంట్గా ఉంది. వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఇదే బాగుంది. నాకైతే పెట్టుబడి పెడతానికి వచ్చి డెవలప్ అవుతుంది. మంచిగా ఉంది సీడ్, పర్వాలేదు. వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఇది బాగుంది. అంటే మిగతా పక్క రైతులు కూడా పెట్టుబడి పెడుతున్నారు కదా, వాళ్ళ దానికన్నా మీకు మంద మంచిగా ఉందండి. నల్లికి తట్టుకుంది మెయిన్ అది. నల్లికి తట్టుకుంటే వైరస్ తట్టుకుంది, నల్లికి తట్టుకుంది. అవకాశాలు దీంట్లో ఎక్కువ ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా పెట్టుబడి పెడుతున్నారు, కానీ వాళ్ళ మీద మంది పెట్టుబడి పెట్టినా వేరే వాళ్ళ తోటలో ఎర్రగా అయిపోయి మంది ఇంకా గ్రోతింగ్నే ఉంది. మంచిగా అనిపించింది. అసలు మీకు యష్మిక 901 పెట్టాలని ఎందుకు అనిపించింది? ఈ ఖమ్మంలో పీవీఆర్ అన్న బాగా పోర్ట్ చేసిండు, ఇవి ఒక్కసారి చూడండి అని. ఆయన కోరిక మేరకు మేము పెట్టాం. సరే, పెట్టినందుకు మీకైతే ఎక్సలెంట్గా ఉంది. అసలుకి 35 వచ్చిందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు 40 లోపు. మిగతా వాళ్ళకంటే ఒక 10 గంటలు ఎక్స్ట్రానే అయింది. ఇది మిగతా కాంపిటేటివ్ కంపెనీ యొక్క మన మైట్స్ చాలా ప్రాబ్లం ఉంది. చెప్పండి. ముఖ్యంగా నేను గమనించిన విషయము ఈ క్రాప్లో ఏంటంటే, మొదటిగా మేజర్గా ఇది అన్ని రసం పీల్చే పురుగుల్ని బాగా తట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి క్రాప్స్లో మేజర్గా బ్లాక్ థ్రిప్స్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆ యొక్క ప్రాబ్లంని తట్టుకొని దిగుబడి వైపు పయనించినటువంటి ఒకే ఒక వెరైటీ యష్మిక అనే వెరైటీ అని నాకు అనిపించింది. నేను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వెరైటీస్ చూశాను, కానీ అన్నిటికన్నా ఇది క్రాప్ విషయంలో కానీ లేకపోతే దీని సైజ్ కానీ, ఇది 8 to 9 సెంటీమీటర్ సైజ్ ఉంది. లోపల 108 to 110 సీడ్ ఉంది. సీడ్ కూడా మంచి వెయిట్ లాగా అనిపిస్తుంది. ఇన్నర్ కలర్ అంటే పైనుంచి కలర్ కానీ లోపల కలర్ కానీ చాలా ఈ పంజెంట్ అంటే ఈ మన కారం విషయంలో కూడా ఈ అధిక కారాన్ని కలిగి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ క్రాప్ ఇప్పుడు చూస్తే కూడా ఇప్పుడు కనతకి మధ్యలో తక్కువ గ్యాప్ ఉండడం మూలంగా ఇది అధిక దిగుబడి వచ్చే రకంలాగా అనిపిస్తుంది. ఈ రైతు కూడా రైతు యొక్క సస్యరక్షణ కూడా బాగా చేశాడు. దీనికి రైతు యొక్క కృషి కూడా చాలా బాగుంది. దానికి కంపెనీ యొక్క వెరైటీ తోడు అవ్వడం మూలంగా ఈ వెరైటీ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ యష్మిక అనే వెరైటీ ఈ సంవత్సరం ఈ క్షేత్రంలో అధిక దిగుబడి సాధిస్తుందని చెప్పి అనుకుంటున్నాము. వచ్చే సంవత్సరానికి ఈ యష్మిక అనే వెరైటీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ కూడా యష్మిక విత్తనాన్ని విత్తుకొని అధిక లాభాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యష్మిక వెరైటీ బాగుందండి. రైతులందరూ కూడా ఇదే వేసుకోవాలి. మెయిన్ తెగుళ్ళకి ఏరుకుళ్ళుడు కానీ కొమ్మకుళ్ళుడు కానీ కాయమచ్చ కానీ తట్టుకున్నది ఇది. మాకు ఈ సీడ్ ఇచ్చిన పీవీఆర్ ఏజెన్సీకి ధన్యవాదాలు. అదే రైతులందరూ కూడా ఇదే వేసుకొని అధిక దిగుబడులు సాధించాలనుకుంటున్నాను. ఒక రైతు రకంగా చెబుతున్నా. ఈ కంపెనీ సీడ్స్ వారు ఇదే విధంగా ఈ సీడ్స్ని అధిక నాణ్యతతో ముందుకెళ్లాలని నా మనవి.